ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస ఆధ్వర్యంలో మరి ఇవాళ తాడేపల్లి నియోజకవర్గంలో మరి అన్ని స్కూల్స్లో కూడా మరి బుక్స్, బ్యాగ్స్, మరి ఇవన్నీ కూడా సాక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ప్రైవేట్ కాన్వెంట్లకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ ఉండాలని, ఎందుకంటే వాళ్ళ స్కూల్స్లో కాన్వెంట్ డ్రెస్సులు అలాగే బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళు వెళ్తుంటే ఏదో మరి ధనవంతుల పిల్లలే ఈ రోజున మరి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. దానికి ధీటుగా ఉండాలని ప్రభుత్వం కూడా ఈ స్కూల్లో పిల్లలు కూడా వాళ్ళని చూసి మనం అంతకన్నా అందంగా ఆనందంగా చదువుల్లో అన్నింటిలో రాణించాలని ఒక ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందకరమైన విషయం. మరి దాని ధీటుగా మీరందరూ కూడా చదువుల్లో కూడా మంచి ర్యాంకులు రావాలి. ఈ రోజున 10th క్లాస్లో కూడా చూస్తే మొన్న ఫలితాల్లో మరి ఎక్కడికక్కడ ప్రభుత్వ స్కూల్లో మంచి ర్యాంకులు రావడం జరిగింది. దానివల్ల వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఈరోజు ఉంది. ఏదైతే విద్య నేర్చుకున్న తర్వాత మనం మంచి క్లాసుల్లో ర్యాంకులు వస్తే రేపొద్దున మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ రోజు ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారని, ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫులే కానీ, మరి ఏదైతే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇలాంటి అందరూ ఆలోచనలు తీసుకుని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తల్లి దీవెన అని చెప్పి సుమారు రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయలు వేయడం అనేది చాలా మామూలు విషయం కాదు. ఇది ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి నిదర్శనం. ఈ రోజున గత ప్రభుత్వంలో ఎక్కడికక్కడ మరి ప్రజలను కష్టాలు తెప్పించి ఈ రోజుకి అప్పులు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మించిన ప్రభుత్వంగా ఈ రోజున మరి ఖజానా ఖాళీ అయిపోయినా కూడా మరి ఇటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ మరి పెన్షన్ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఆపకుండా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా అందజేస్తున్నాయంటే మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి రోడ్లు కానీ ఇవన్నీ దిశ మార్చే విధంగా మరి ఇవాళ రాష్ట్రం అంతా జరుగుతుంది. దాంతో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మరి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన ఇంటికి ఎవరైనా వస్తే సాయం చేయడం తప్ప ఎటువంటి విషయాలు తెలియదు. మరి ఆయన ఒకటే, చదువుకున్న పిల్లలకి ఏదైనా ఆర్థిక ఇబ్బందిగా ఉంటే ముందుగా డబ్బులు ఇచ్చే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి బాగోపోయినా మరి వాళ్ళ దగ్గర వెంటనే సాయం చేయడానికి ఎన్డీఏ కూటమి సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు మాకు అండదండలుగా ఎప్పుడు కూడా ఎక్కడైనా ఎవరికైనా బాగోపోతే వెంటనే స్పందించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మమ్మల్ని పంపించి ఎంతోమందికి కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ నియోజకవర్గంలో ఇవ్వడం అంటే చాలా ఆనందకరమైన విషయం. అటువంటి వ్యక్తి దగ్గర మేమందరం కూడా మరి జనసేనలో పనిచేస్తున్నందుకు నిజంగా అదృష్టంగా భావిస్తూ పిల్లలందరూ కూడా బాగా చదువు రావాలని మీరందరూ బాగా టీచర్స్ చెప్పే విధానాలను మీరందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ టీచర్స్ కూడా మరి పిల్లల్ని భవిష్యత్తులో తీర్చిదిద్దాలని, ఎందుకంటే మీ వల్ల వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉంటారు కాబట్టి మీ ఆశీస్సులు కూడా వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మన జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్ గారు కానీ, మరి దళిత నాయకులు, మరి జనసేన సీనియర్ నాయకులు చేపల రమేష్ గారు కానీ, ఈ వార్డు 22వ వార్డు అధ్యక్షులు రాకుర్తి కిరణ్ గారు కానీ, మరి మాదాస్ నిర్మలా గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఇక్కడ ఇచ్చేసిన జనసేన ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ నా పిల్లలకి ఆశీస్సులు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఇక్కడ పిలిచి భాగస్వామ్యం చేసిన రాకుర్తి కిరణ్ గారికి, మణికుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.